ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 32LQ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 32LM మోడల్ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసరికి 32LM LG టీవీ 32 ఇంచెస్. సేమ్ ఈ రిమోట్లో కూడా సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. సెట్టింగ్స్ బటన్ నొక్కగానే వైఫై కనెక్షన్లోకి వెళ్ళి మన నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఎల్జీలో ఓన్లీ టూ మోడల్స్ ఉంటాయి. 32 ఒకటి వచ్చి 32LQ, ఇంకోటి వచ్చి 32LM. ఈ రెండు మోడల్స్ ఉంటాయి 32 ఇంచెస్లో. సేమ్ లాస్ట్ వీడియోలాగే దీంట్లో కూడా కనెక్షన్స్లోకి వెళ్ళి నెట్వర్క్ కనెక్షన్లోకి వెళ్ళి నెట్ కనెక్ట్ చేసుకోవాలి, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు రిమోట్లో అయితే నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ మీ పాస్వర్డ్ నెంబర్స్ అయితే నెంబర్స్ టైప్ చేసి డైరెక్ట్గా టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. లేదు లెటర్స్ కానీ అయితే లెటర్స్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఎంటర్ కొట్టాలి. తర్వాత కనెక్ట్ అయిపోతుంది. నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ హోమ్ స్క్రీన్ నొక్కాలి. హోమ్ బటన్ నొక్కామంటే మళ్ళీ మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం నెట్ఫ్లిక్స్, సోనీ, G5 ఇలా కొన్ని ఇన్బిల్ట్ ఛానల్స్ ఇస్తాడు. మీకు సబ్స్క్రిప్షన్ కానీ ఉంటే దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతాన్ని మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఎంటర్ చేసుకొని మీరు లాస్ట్లో స్కిప్ అనే బటన్ ఉంటుంది. స్కిప్ టైప్ చేసి స్కిప్ అయిపోతుంది. మనం విలేజెస్లో కస్టమర్ ఇంట్లోనే వీడియోస్ తీస్తున్నాం. అందుకని మనకు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. అందుకని వీడియో స్టక్ అవుతూ ఉంది. కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సౌండ్ మ్యూట్లో పెట్టాను. మీకు సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి. దీంట్లో కూడా 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్టింగ్స్ బటన్ నొక్కండి. ఫస్ట్ పిక్చర్ మోడ్ వస్తుంది. పిక్చర్ క్వాలిటీ మారడం కోసం పిక్చర్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కో దాంట్లో ఒక్కొక్క కలర్ మారుతూ ఉంటుంది. సాంగ్స్ వినేటప్పుడు, క్రికెట్ చూసేటప్పుడు, గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్క మోడ్లో పెట్టుకొని చూసుకోవచ్చు. దీంట్లో వైడ్ అనేది క్వాలిటీ బాగా వస్తుంది. మీకు యాక్సెప్ట్ రేషియో అని ఇస్తారు. ఇది ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్ వస్తుంది, అదే ఛానల్ పెట్టినప్పుడు పెద్ద స్క్రీన్ వస్తుంది, దానికి వస్తుంది. తర్వాత సౌండ్లో కూడా చాలా మోడ్స్ ఉంటాయి. సౌండ్ అవుట్పుట్ అనే ఆప్షన్ చూసారా, దాంట్లో మటుకు మనం హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకునేటప్పుడు అది పెట్టుకుంటే మీకు వాయిస్ క్లారిటీగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు కామెంట్స్లో షేర్ చేయండి.